హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది మీకు ఆ జాగ్రత్తతో చూపిస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్కి మనకి క్లాత్ సరిపోదు అనుకున్నట్లయితే మనం ఎలా జాయిన్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలనేది మీకు ఈజీగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ టిప్స్ అనేది మనకి పాటించినట్లయితే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి, శారీలో వచ్చిన బ్లౌజ్ అంచు వచ్చినట్లయితే మనకి సరిపోకపోయినట్లయితే మనం ఎలా జాయిన్ చేయాలనేది. మనకి మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి. లేదా అంచు మనకి చిన్నగా ఉంది అనుకున్నట్లయితే అంచు కట్ చేసుకోవచ్చు. లేదా విప్పే క్లాత్ అయినట్లయితే విప్పేసుకోండి. లేదు మనకి ఇలా క్లాత్ నార్మల్గా శారీలో బ్లౌజ్లో వచ్చింది క్లాత్ ఈ విధంగా ఉంది బార్డర్ అనుకున్నట్లయితే మీరు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చిన్నగా ఉంది అనుకున్నట్లయితే అప్పుడు ప్లెయిన్గా ఉన్నట్లయితే అప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్స్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు బార్డర్ వచ్చింది. బార్డర్ అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు హాఫ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. లేదు మాకు ఫుల్ బార్డర్ కావాలి అనుకునే వాళ్ళు లైనింగ్ బ్లౌజ్కి అయితే నార్మల్గా ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. అదే నార్మల్ బ్లౌజ్కి అయితే మీరు ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మాకు ఫుల్ బార్డర్ కావాలనుకునే వాళ్ళు క్లాత్ని యాడ్ చేసుకొని లోపల తిప్పుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోండి. ఇప్పుడు నేను అంతా బార్డర్ వేయడం లేదు కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు పైనుంచి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్తో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ అనేది సరిపోదు కాబట్టి క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. మనకు పొడవు ఎంత అవుతుందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ముందు పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పైకి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. మనం క్లాత్ని కట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకున్నప్పుడు క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనకి 4 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే సైడ్ ఎడ్జెస్ కూడా మనకి ఈక్వల్గా చూసుకోండి, మనకి ఎక్కువ తక్కువ రాకుండా. అలాగే ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ చేస్తున్నాను. ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి మనం లోతు తీసుకోవచ్చు. క్లాత్ యాడ్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సైడ్ ఎడ్జెస్ మనకి స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ 4 ఫోల్డింగ్స్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. మనకి అంచు ఉన్నది కాబట్టి క్లాత్ తక్కువైనా మనకి మిడిల్కి వచ్చి సరే సరిపోతుంది అంచు అనేది. నార్మల్గా మనకి హ్యాండ్ లూజ్ వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు లూజ్ అయితే ప్రాబ్లం ఉండదు. బార్డర్ వచ్చిన క్లాత్ని ఇక్కడ మనం మిడిల్లో జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో ఇప్పుడు మన క్లాత్ని యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ముందు మనకి ఎంత లూజ్ కావాలనేది. ఇప్పుడు ఈ విధంగా లూజ్ పెట్టుకొని మనకి చంక భాగానికి ఎంత తక్కువైంది అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రెండు జాయింట్ చేసినప్పుడు క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసాం కాబట్టి ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి.
మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మన బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం ఎలా మార్కింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క వైపు ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. మనకి పర్ఫెక్ట్గా రావాలంటే లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ రెండు కూడా మనం లోపలికి వేసుకొని మనం లోత్ తీసుకోవాలి. మనకి ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి రాంగ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. ఈ టిప్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు రైట్ సైడ్ రెండు కూడా లోపలికి వేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఆ విధంగానే వేసుకొని లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మనం లోత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ పై నుంచే లోత్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి చంక భాగంలో ఫోల్డింగ్స్ రావడం కానీ పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ ఇవన్నీ కూడా మనకి ఈ లోత్ అనేది తీయకపోవడం వల్ల మనకి ఫోల్డింగ్స్ అవి ఎక్కువ వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇవి చూసుకొని మనం లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మనం ఈ విధంగా రౌండ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ మనం ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ లోత్ అనేది మనకు తెలియడం కోసం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. అలాగే పైనుంచి కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి టాప్స్ అయితే చాలా తక్కువలో ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే.